హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ ప్రసాదంగా కొబ్బరి బెల్లం మొదకాలను 4 రకాలుగా ఎలా తయారు చేశానో చూపించబోతున్నాను. ఈ 4 రకాల ప్రసాదాలు కూడా చాలా తక్కువ టైంలో, తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో ఈజీగా అండ్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు. అలాగే యాజ్ ఇట్ ఈస్‌గా నేను చెప్పే కొలతలు, టిప్స్‌ని పాటిస్తూ వీడియో చూస్తూ చేసుకుంటే గనక మొదకాలు చేసేటప్పుడు పిండి పగుళ్ళు రావడం కానీ, ఉడికించేటప్పుడు స్టఫింగ్ బయటికి రావడం కానీ అస్సలు జరగదు. పర్ఫెక్ట్‌గా మోదకాలను తయారు చేసుకోవచ్చు. అండ్ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి లేట్ చేయకుండా చూసేయండి. ముందుగా అడుగు మందంగా ఉండే ప్యాన్‌ని తీసుకోవాలి. అప్పుడే పిండి అడుగంటకుండా అలాగే మాడిపోకుండా ఉంటుంది. ఇది మస్ట్ అన్నమాట. కంపల్సరీగా అడుగు మందంగా ఉండే ప్యాన్‌ని తీసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్‌ని స్టవ్ మీద ఉంచి అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక 2 కప్పుల దాకా తురిమిన పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. 5-10 నిమిషాల దాకా లో ఫ్లేమ్‌లోనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఈ కొబ్బరి తురుముని ఓ సైడ్‌కని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోవాలి. నేను బాదం, జీడిపప్పులను వేశాను. వీటితో పాటు పిస్తా, వాల్నట్ ఇంకా నచ్చితే గనక ఎండు ద్రాక్షాలను కూడా వేసుకోవచ్చు. అందులోనే 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక కొబ్బరి అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మిక్స్ చేసిన తర్వాత 1 కప్ తురిమిన బెల్లంని వేసుకోవాలి. మీరు తినే స్వీట్‌నెస్‌ని బట్టి హాఫ్ కప్పు నుంచి 1 కప్పు దాకా వేసుకోండి. బెల్లం జస్ట్ కరిగితే చాలండి. ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. కొద్దిగా యాలకుల పొడి వేసి మరోసారి అంతా కలుపుకొని వేరే బౌల్‌లోకి తీసి పక్కనుంచుకోవాలి. ఈ స్టఫింగ్‌ని ఫ్రిడ్జ్‌లో అయితే 1 వీక్ నుంచి 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే ప్యాన్‌లో 1 కప్ వాటర్, కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మరగనివ్వండి. బాయిలింగ్ అవుతున్నప్పుడు 1 కప్ పొడి బియ్యం పిండిని వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత పిండిని స్ప్రెడ్ చేసి లో ఫ్లేమ్‌లోనే 1 మినిట్ కుక్ చేసుకోవాలి. నిమిషం తర్వాత మంటను ఆపేసి అడుగంటిన పిండిని కలిపి మూత పెట్టి కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు పక్కనుంచుకోవాలి. పిండి ఇలా తీసి చూస్తే చేతికి ముద్దలాగా కాస్త మెత్తగా తగలాలి. అప్పుడే పర్ఫెక్ట్‌గా ఉడికినట్టు. ఇప్పుడు ఉంటే ఇలాంటి మొదకాలు స్టీమ్ చేసే ట్రే కానీ, చిల్లుల గిన్నె కానీ, ఇడ్లీ ప్లేట్ అయినా పర్వాలేదు తీసుకొని నెయ్యి రాసి పక్కనుంచుకోండి. ఆ తర్వాత చేతిని ఇలా ప్లెయిన్ వాటర్‌లో తడుపుతూ పిండిని సాఫ్ట్‌గా అయ్యే వరకు అంటే 10 నిమిషాలు నీట్ చేయాలి. చూపించే విధంగా అరచేత్తోనే ప్రెస్ చేస్తూ ముద్దలాగా కలుపుకోవాలి. కొద్దిగా పిండిని తీసుకొని చూస్తే అంచులు పగుళ్ళు రానంత వరకు బాగా నీట్ చేసుకోవాలి. కలుపుకున్న పిండిని పక్కనుంచి ఫస్ట్ మొదకాలను చేద్దాం. ఇలా కలుపుకున్న పిండిలో నుంచి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని చూపించే విధంగా చిన్న పూరి సైజ్ అంతా రౌండ్‌గా ఒత్తుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ 3 వేళ్లతో ఇలా చూపించే విధంగా అంచుల్ని ప్రెస్ చేస్తూ ఫ్లవర్ షేప్‌లో ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ పిండి చేతికి అంటుకుంటుంటే గనక బయట వైపు ప్రెస్ చేసే వేళ్ళని వాటర్‌లో తడుపుతూ చేసుకోండి. ఇలా చేసిన పిండి మధ్యలో ప్రిపేర్ చేసిన కొబ్బరి, బెల్లం స్టఫింగ్‌ని ఉంచి చూపించే విధంగా క్లోజ్ చేసుకోవాలి. లాస్ట్‌లో పైన పిండితో కొమ్ములాగా ఇస్తే సరిపోతుంది. అంతేనండి, మోదక్ షేప్ వచ్చేస్తుంది. ఇలా ప్రిపేర్ చేసిన మోదకాల్ని వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి పక్కనుంచుకోవాలి. ఒకవేళ ఈ ప్రాసెస్ రాకపోతే గనక ఇప్పుడు ఇలా పూరిలా ఒత్తుకున్న పిండిలో కొబ్బరి, బెల్లం స్టఫింగ్‌ని ఉంచి చూపించే విధంగా రౌండ్‌గా ఉన్న అంచుల్ని పట్టుకొని క్లోజ్ చేసి పైన కొమ్ము ఇచ్చినా కూడా మోదకాలు తయారైపోతాయి. అంత పర్ఫెక్ట్‌గా రావు కానీ మోదకం షేప్ అయితే వస్తుంది. నెక్స్ట్ రౌండ్ మోదకాలు చూద్దాము. నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని రౌండ్‌గా ప్రెస్ చేసిన పూరిలో కొబ్బరి, బెల్లం స్టఫింగ్‌ని ఉంచి అంచుల్ని క్లోజ్ చేసి ఎక్స్ట్రా పిండిని తీసేసి రౌండ్‌గా బాల్ లాగా చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇదైతే. నెక్స్ట్ ఒక ఓహెచ్‌పీ షీట్ కానీ, పాలిథీన్ కవర్ కానీ తీసుకొని నెయ్యి రాసి నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకోవాలి. ఇలా చూపించే విధంగా రౌండ్‌గా పూరి సైజులో ఒత్తుకోవాలి. ఈ పూరి మరీ లావుగా ఉండకూడదు, అలా అని పల్చగా ఉండకూడదు. మీడియంగా ఉంటేనే టేస్ట్ బాగా తెలుస్తుంది. ఇలా ఒత్తుకున్న తర్వాత కొబ్బరి, బెల్లం స్టఫింగ్‌ని ఉంచి చూపించే విధంగా ఓవెల్ షేప్‌లో క్లోజ్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఫోర్క్తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఎక్స్ట్రా పిండిని ఫోర్క్తోనే కట్ చేసుకుంటే జిల్లేడుకాయలు రౌండ్గా వస్తాయి. ఇలా ప్రిపేర్ చేసిన జిల్లేడుకాయలని పక్క నుంచి నెక్స్ట్ పిడికిలి మొదకాలను చూద్దాం. నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని రౌండ్గా పూరిలాగా ప్రెస్ చేసిన తర్వాత కొబ్బరి బెల్లం స్టఫింగ్ని ఓవెల్ షేప్లో చేసి ఈ పిండి మధ్యలో ఉంచి పిండిని క్లోజ్ చేసి పిడికిలి షేప్ ఇస్తే రెడీ. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇలా ప్రిపేర్ చేసేటప్పుడు పిండిని కానీ స్టఫింగ్ని కానీ మరీ ఎక్కువగా ప్రెస్ చేయకూడదు. ప్రెస్ చేస్తే కనుక స్టఫింగ్ బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసిన ఈ మొదకాలన్నింటినీ కూడా నెయ్యి రాసిన ప్లేట్లో ఒక్కొక్కటిగా కాస్త గ్యాప్లోనే అన్నీ వరుసగా ఉంచిన తర్వాత ఉంటే కుంకుమ పువ్వు రేకులను కూడా వేసి నెయ్యి రాసి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇడ్లీ కుక్కర్లో ఉంచి 10 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి. నిమిషాలు ఆవిరికి ఉడికించి మంటను ఆపేసి మరొక 5 నుంచి 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. ఓ 10 నిమిషాల తర్వాత తీసి గోరువెచ్చగా ఉన్నప్పుడే వేరే సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన టేస్టీ మొదకాలు రెడీ. ఈ గణేష్ చతుర్థికి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో, ఎంత నచ్చిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.